హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇండియా సెమీఫైనల్స్ లో గెలిచింది. ఏదైతే నాకౌట్ భయం ఉందో దాని నుంచి అధిగమించి ఫైనల్లో అడుగు పెట్టారు. ఇంకా ఒకే ఒక్క అడుగు సౌత్ ఆఫ్రికాని కొడితే కప్పు మనదే. సో మాక్సిమం విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, సో ఇక్కడ ప్రీవియస్ ఏం జరిగింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా గెలిస్తే సెకండ్ టైం 2020 వరల్డ్ కప్ ముద్దాడుతుంది. అదే సౌత్ ఆఫ్రికా గెలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. వాళ్ళ దేశానికి ఇంతవరకు ఎలాంటి వరల్డ్ కప్ అనేది రాలేదు. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా అన్బీటెన్ గా వస్తున్నారు చూడండి. సో లీగ్స్ నుంచి కూడా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు సూపర్ 8 లో కూడా. అలాగే మనం కూడా ఎక్కడ ఓడిపోకుండా వస్తున్నాం. ఇదే ఫస్ట్ ఎవరికైనా సరే సౌత్ ఆఫ్రికా అయినా ఇండియాకైనా ఓటమి అనే మ్యాచ్ లోకి వస్తుంది, ఇది ఫినాలేలో. సో ఫైనల్స్ మ్యాచ్ అనేది మీ అందరికీ తెలుసు. బర్బిడోలో అక్కడ పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ ఏంటంటే షవర్స్ పడే అవకాశం ఉంది మన మ్యాచ్ కి. సో వర్షం వచ్చి ఒకవేళ మ్యాచ్ ఆగిపోయినా జరగకపోయినా రిజర్వ్ డే సండే ఉంది. సో సండే కూడా మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే సాటర్డే సండే వర్షం వచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ షవర్స్ పడి సాటర్డే సగం మ్యాచ్ అయినా ఆ సగం మ్యాచ్ ని మళ్ళా మీకు సండే కంటిన్యూ చేస్తారు. సో అది ఇక్కడ కొంచెం ప్రాబ్లం గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే పేసర్స్ కి కొద్దిగా స్వింగ్ వస్తుంది. సో విండ్ అనేది ఒక సైడ్ విండ్ వస్తుంది. ఆ విండ్ లో ఏంటంటే బాల్ అలా గాల్లోనే స్వింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ ఎండ్ నుంచి బౌలింగ్ వేస్తే కొంచెం ఆచితూచి ఆడాలి. ఇంకొక ఎండ్ లో అంత విండ్ ఉండదు, దాన్ని కొట్టచ్చు. ఇది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో సార్ మీరు వెళ్ళి చూసారా అక్కడ అంటే మన ఎవరో వెళ్ళాం. ఎక్స్పర్ట్స్ చెప్పిన రివ్యూ ఇది. యాక్చువల్ గా రాయుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు కాలమ్స్ రాస్తూ ఉంటారు. సో చాలా వెబ్సైట్స్ లో కానీ చాలా పర్సనల్ బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. సో వాళ్ళు ఫాలో అయితే అందరికీ తెలుస్తుంది, నా ఒక్కడికే కాదు. సో అక్కడ ఏంటంటే పిచ్ ప్రకారం అయితే కొంచెం స్పిన్ టర్న్ అనేది ఉండే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ నేను చూసాను మన అక్షర్ పటేల్ పవర్ ప్లే లో వికెట్స్ తీయడం అనేది ఎంత క్రూషియల్ అయింది. పవర్ ప్లే లో బౌలింగ్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా మంచి మూవ్ రోహిత్ శర్మది. యాక్చువల్గా హార్దిక్ పాండే వేస్తాడు అనుకున్నాం కానీ బట్ అక్కడ ఆల్రెడీ హర్షదీప్ సింగ్ ని కొడుతున్నారు. సో జాస్ బట్లర్ వికెట్ ఎప్పుడైతే పడిందో అప్పుడు మ్యాచ్ గ్రిప్ లోకి మనం వచ్చో వరుస పెట్టి వాళ్ళని కట్టడి చేసే అటాకింగ్ ఫీల్డింగ్ తోనే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం. సో అందుకనే ఇంగ్లాండ్ మీద మనం గెలిచాం. సో అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద కూడా స్పిన్ అనేది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా శివం దూబేని డ్రాప్ చేసుకుని చాహల్ని తేవడానికి? అదర్వైజ్ ఎందుకంటే జడేజాని డ్రాప్ చేస్తారని నేను అనుకోను. నిన్న కరెక్ట్ టైంలో కరెక్ట్ గా ఆడాడు. సో ఈవెన్ బౌలింగ్ కూడా సెకండ్ ఓవర్ కొంచెం కట్టడి చేశాడు, ఫస్ట్ ఓవర్ కొంచెం రన్స్ ఇచ్చినా కూడా. సో జడేజాని డ్రాప్ చేసినా మీకు చాహల్ వస్తాడు, రెగ్యులర్ బౌలర్. చాహల్, కుల్దీప్ ఇద్దరు కూడా సౌత్ ఆఫ్రికాని చుట్టేసే ఛాన్సులు ఉంటాయి ఫైనల్స్ కాబట్టి. సో లేదు ఎందుకు ప్రయోగం అనుకుంటే సేమ్ టీమ్ తోనైతే దిగిపోతారు, ఛాంపియన్స్ గా నిలవాలనే అనుకుంటారు. పెద్ద వరల్డ్ కప్ ఎలాగ పోయింది, పొట్టి వరల్డ్ కప్ అయినా వస్తుందేమో అని చూస్తారు. సో పెద్దది పోయే కనీసం రోహిత్ శర్మ ఈ ఆనందమైన మిగులుతుంది, ఇంకా రిటైర్మెంట్ దగ్గరకు ఉంది కాబట్టి అనేది ఒక ఇది. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. సో గ్రాండ్ గా రోహిత్ శర్మకి ఆ కప్ అనేది ఇవ్వాలి రిటైర్మెంట్ అయ్యేలోపు. చాలా లాంగ్ క్రికెట్ ఆడాడు, 17 years వరకు బ్రహ్మాండమైన క్రికెట్ ఆడాడు. కోహ్లీ అంటే ఇంకో 2-3 years ఆడతాడు, తన ఫిట్నెస్ వేరే లెవెల్లో ఉంటుంది. బట్ రోహిత్ శర్మ అలా కాదు. సో ఫిట్నెస్ ఎప్పటికప్పుడు ఫిట్నెస్ నిరూపించుకోవాలి. లాస్ట్ టైమే చాలా ఇబ్బంది అయింది వరల్డ్ కప్ కి. బట్ తన బ్యాటింగ్ ఎబిలిటీ ఏ బౌలర్ అయినా ఏ ఫాస్ట్ బౌలర్లు అయినా సరే చీల్చి చెండాడుతాడు కాబట్టి సో మీకు ఇంకా ఓపెనర్ గా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. సో ఫ్యూచర్ లో అయితే కొద్దిగా ఇది కష్టమే అవుతుంది కాబట్టి గ్రాండ్ గా ఫినిషింగ్ ఇవ్వాలని చూస్తున్నారు. సో సౌత్ ఆఫ్రికా మీద గెలవాలనే అనుకుంటున్నారు. విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది ఇక్కడ? విన్నింగ్ మీటర్ చూడండి. ఇప్పుడు రైట్ నో 55% మాత్రమే ఇండియాకు ఉంది, 45 సౌత్ ఆఫ్రికా ఉంది. అంటే ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయద్దు అని ఒక హింట్స్ ఇస్తున్నారు. సో 45% వెళ్తుంది ఓటింగ్ సౌత్ ఆఫ్రికా కంటే. సో వాళ్ళు ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారో మనకి అర్థం అవుతుంది. సో సౌత్ ఆఫ్రికా మీద గెలవడం అనేది అంత ఈజీ కాదు, బట్ అంత కష్టము కాదు గెలవడం.
సో స్పిన్నర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిన్న ఇంగ్లాండ్ మీద ఎలాగైతే బౌలింగ్ చేసి కట్టడి చేశారో అలా చేసుకుంటే మాత్రం హ్యాపీ. సో టాస్ గెలిస్తే ఏంటి మ్యాటర్, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువగా గెలిచిన ట్రాక్ రికార్డ్స్ చెప్తున్నాయి. బట్ పిచ్ కండిషన్ బట్టి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలని కూడా చాలా మంది అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే వెదర్ బట్టి, ఇప్పుడు విండ్ ఎటు వస్తుంది, విండ్ ఒక ఎండ్ లో వస్తుంటే బౌలర్లకు ఉపయోగం కాబట్టి కొంతమంది బౌలింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటాయి. నేను చూడండి ఇంగ్లాండ్ అసలు ఎజిటేషన్ పడలే, వాన పడుతుంది, స్వింగ్ అవుతుంది బాల్, సో లేపేయచ్చు. టోప్లీ ఉన్నాడు, వాళ్ళకి బౌలర్ జోర్డాన్ ఉన్నాడు, సో వికెట్ టేకర్ కాబట్టి ఇద్దరు కలిసి చుట్టేయచ్చు అనుకుని వాళ్ళు బౌలింగ్కి వెళ్ళిపోయారు. అది మెయిన్ మిస్టేక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ అటాకింగ్ బ్యాటింగ్ ఉండే రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్ వల్లే మనకు ఆ స్కోర్ అనేది వచ్చింది. లేకపోతే అసలు ఆ రకమైన బౌలింగ్ కి మనం సెట్ అవ్వడానికే చాలా టైం పట్టేది. మనం కూడా టాస్ గెలిస్తే ఏమైనా రోహిత్ శర్మ బౌలింగ్ తీసుకుంటాడా అనిపిస్తుంది. కానీ బట్ అక్కడ ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకుని యావరేజ్ గా 180, 190 స్కోర్ కొడితే దట్ ఈస్ ద ఫైటింగ్ టార్గెట్ అండ్ విన్నింగ్ టార్గెట్, యాక్చువల్ గెలిచే టార్గెట్, దాన్ని డిపెండ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చామంటే వాళ్ళు చెలరేగాడిపోతారు, ఆడేస్తారు. అదే చేజింగ్ లో కొంచెం తడబడతారు, వరుసగా వికెట్లు కోల్పోయి వెళ్ళిపోవడం మనకు తెలిసిందే. సో ఈవెన్ అంత ఇక్కడ వరకు నెక్ ఆఫ్ ది మూమెంట్ వరకు తెచ్చుకుని కూడా గెలిచిన మ్యాచ్లు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా. సో ఓపెనర్స్ ని మనం తొందరగా అవుట్ చేయగలగాలి. మీకు డికాక్ కానీ అలాగే క్లాసన్ కానీ మీకు తొందరగా వీళ్ళని కట్టడి చేయగలగాలి. అప్పుడే మీకు మ్యాచ్ గ్రిప్ లోకి వస్తుంది. ఈవెన్ మీరు చూసినట్లయితే మిల్లర్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. సో అక్కడ వరకు డెప్త్ ఉంది, బ్యాటింగ్ డెప్త్. సో అక్కడ వరకు కూడా డేంజర్. కాబట్టి మేబీ ఏమైనా టీంలో చేంజెస్ చేస్తుందా ఇండియా అనేది మనం చూద్దాం, అది మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కండిషన్స్ బట్టి చూస్తే, వెదర్ రిపోర్ట్ బట్టి చూస్తే వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. షవర్స్ అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతే నిన్న మ్యాచ్ కి ఎలాగా ఇబ్బంది పట్టిందో అలా పెట్టే ఛాన్స్ అయితే ఉంది. కొద్దిగా అవుట్ ఫీల్డ్ కూడా కొంచెం ప్రాబ్లమే ఫీల్డింగ్ చేయడానికి. కానీ రిజర్వ్ డే ఉంది, సో సగం మ్యాచ్ జరిగినా అటు రిజర్వ్ డేకి వెళ్ళిపోయి మ్యాచ్ అనేది ఆడతారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ స్పిన్నర్స్ కి కొంచెం అడ్వాంటేజ్ కనబడుతుంది కాబట్టి స్పిన్నే బలం. మనకి స్పిన్నర్స్ ఉన్నారు, కుల్దీప్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. ఏది అట్ ప్రెజెంట్ రైట్ నౌ. ఒకవేళ చాహల్ తెచ్చుకుంటే చాహల్ కూడా ఉంటాడు. సో కాబట్టి సౌత్ ఆఫ్రికాని కట్టడి చేయడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు అని నేను అనుకుంటున్నా. సో పికప్ ప్లేయర్స్ లో మీరు చూసుకోండి, కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో నాకు తెలిసి ఫైనల్స్ విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నా. అలాగే రోహిత్ శర్మ కూడా, వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ గా ఆడతారు ఈసారి అని నాకు ఎందుకని అనిపిస్తుంది. వికెట్ ఇవ్వకుండా బ్రహ్మాండంగా ఆడతారని. ఒకవేళ మనం ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మనకి ఒక టార్గెట్ అనేది తెలుస్తుంది కాబట్టి అప్పుడు రన్ చేజింగ్ అనేది ఈజీ అవుతుంది కోహ్లీకి. అంటే చేజ్ మాస్టర్ అని తన పేరు ఉంది కాబట్టి అది ఈజీ అవుతుంది. కాబట్టి ఆ క్యాల్కులేషన్ బట్టి కొడతాడు. సో అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ సాటర్డే వర్షం పడినా, సండే వర్షం పడినా, సార్ వర్షం పడి వాష్ అవుట్ అయిపోతే ఏంటి అని చాలా మంది క్వశ్చన్ వేస్తున్నారు. వాష్ అవుట్ అయిపోతే ఇద్దరిని కూడా జాయింట్ విన్నర్స్ కింద వరల్డ్ కప్ 2024 విన్నర్స్ సౌత్ ఆఫ్రికా, ఇండియా అని జాయింట్ విన్నర్స్ గా ప్రకటిస్తారు. సో ఎందుకంటే ఇద్దరు అన్బీటెన్ వచ్చారు, ప్లస్ ఫినాలే కాబట్టి అది ఇస్తారు ఎప్పుడు కూడా ఆ ప్రివిలేజ్. ఇంకా కప్పు పంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఫస్ట్ టైం గెలవాలి అని వాళ్ళకి చాలా చరిత్ర సృష్టించాలని ఉంటుంది. సో చూద్దాం మరి ఏంటి సినారియో. మన వాళ్ళు వరల్డ్ కప్ ముద్దాడతారా లేదా సౌత్ ఆఫ్రికాకి ఇచ్చేస్తారా అనేది మనం రేపు కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. క్యాల్కులేషన్ ఎలా ఉండాలి, మైండ్ గేమ్ ఎలా ఆడాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.